హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి హైయర్లో డబుల్ డోర్ ఫ్రిడ్జ్. కొంచెం లేటెస్ట్ మోడలే. దీని ప్రాబ్లం ఏమంటే ఫ్రిడ్జ్ అయితే అంటే కంప్రెసర్ అయితే బాగుంది. మనకు డైరెక్ట్గా రిలే ఆయిల్ బేస్ మనం ఆన్ చేస్తే బాగా రన్ అవుతుంది. దీనికైతే పీసీబీ వస్తుంది అనమాట. మామూలుగా అదైతే మనకు రాలేదు, జస్ట్ ఫ్రిడ్జ్ వరకు వచ్చింది. కానీ ఇన్వర్టర్ కాదు, నాన్ ఇన్వర్టరే. సో మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మనకు ఆ మోడల్ చూపించి మనం తీసుకునేదానికి ఆ బోర్డు కూడా లేదు. మనం ఏం చేస్తున్నామంటే దీనికి వచ్చి కంప్రెసరు మనకు రన్ అయ్యేదానికి ప్లస్ మళ్ళీ హీటరు ఆన్ అయ్యేదానికి దానికి వచ్చి మనం టైమర్ యూజ్ చేయబోతున్నాము. మళ్ళీ డీసీ బల్బులు పైన డీసీ బల్బులు ఆ ఫ్యాను అదన్నీ రన్ అయ్యేదానికి మనం వచ్చి 12 వోల్ట్ అడాప్టర్ వచ్చి మనం సెట్ చేయబోతున్నాము. మనం దీనికి వాడే టైమర్ వచ్చి వోల్ఫుల్ టైమరు. దీనికి మనం యూజ్ చేసే సర్క్యూట్ డయాగ్రామ్ కూడా అంటే డిజైన్ కూడా మనం వచ్చి వోల్ఫుల్ సర్క్యూట్ డయాగ్రామే మనం వచ్చి యూజ్ చేయబోతున్నాము. దీంట్లోనే ఆల్రెడీ ఉన్న సర్క్యూట్ డయాగ్రామ్ మనకు వెనకాల వేస్తున్నారు. దాంట్లో ఏ వైర్లు ఎట్టపోయి ఉన్నది అనేసి మనం కొంచెం గ్యాదర్ చేసుకుంటే మనకు ఒక క్లారిటీగా ఒక ఐడియా వస్తుంది అనమాట. అంటే దీంట్లో ఉండే వైర్లే మనం యూజ్ చేయాలన్నమాట. ఎక్స్ట్రా మనం వైర్లు వచ్చి హోల్ వేసి ఏసీ లాగేదానికి అయితే లేదు. ఏమంటే అది వచ్చి ఇన్నర్ కండెన్సర్ కాబట్టి మనకు లోపల పైపులు ఎక్కడ పోయి ఉంటుంది అనేసి ఎగ్జాక్ట్గా మనకైతే ఐడియా రాలేదు. హీట్ వచ్చి వెనక కూడా లైట్గా వస్తుంది. మనం అందువల్ల హోల్ వేయలేము. సో మనం ఇప్పుడు ఆ టైమర్ని మనం సెట్ చేయబోతున్నాము. ఫస్ట్ మనకు కావాల్సిన వైర్లు వచ్చి టైమర్ నుంచి 4 వైర్లు వచ్చి బయటికి పోతుంది. ఒకటి వచ్చి టైమర్కి ఇన్పుట్, మిగతా 3 వైర్లు వచ్చి అవుట్ అన్నట్టు ఉంటుంది అనమాట. మనకు బాక్స్ లోపల నుంచి ఫస్ట్ 2 వైర్ వచ్చి సెలెక్ట్ చేసి బయటికి తీసుకోవాలి. అంటే అది ఫస్ట్ థర్మాస్టాటర్ మెయిన్ బేస్ వచ్చి థర్మాస్టాటర్ లోపల పోయేసి మనకు బయటికి వచ్చేటట్టు ఉండాలా. ఇప్పుడు మన దాంట్లో ఉండే సెన్సార్ల వైర్లు కూడా మనం యూజ్ చేసుకుంటున్నాము. అది ఆ వైట్ బ్లాక్ అనేది మనం థర్మాస్టాటర్ యూజ్ చేసుకునేసి ఈ రెడ్ బ్లూ అనేది మనం టైమర్ నుంచి లోపల పోయేదానికి ఉండే వైర్లుగా మనం యూజ్ చేస్తున్నాము. ఈ 3 వైర్లు వచ్చి ఫ్యాన్కి అన్నట్టు మనం ఎత్తిపెట్టున్నాము. ఫ్యాన్కి వచ్చి మనం 12 వోల్ట్ అడాప్టర్ ఇవ్వబోతున్నాము. అంటే 1 amps వస్తుంది. 1.5 అయినా ఇబ్బంది లేదు. మనం మామూలు సన్ డైరెక్ట్కి వస్తుంది కదా, అది దాంతో మనం దీనికి చెక్ చేసుకునేసి లోపల డీసీ బల్బులకి ఈ ఫ్యాన్కి మనం దీన్ని సెట్ చేస్తే అంటే స్విచ్ కంట్రోల్కి కూడా ఇచ్చి మనం చేయొచ్చు. అప్పుడు వచ్చి మనం మామూలుగా టైమర్ కింద ఇది వర్క్ అవుతుంది అంటే టైమర్ రెస్ట్లో ఉన్నప్పుడు లేదు మనకు థర్మాస్టాటర్ ఆగినప్పుడు ఈ ఫ్యాన్ మామూలుగా ఆగుతుంది. అప్పుడు బల్బు కూడా ఆగుతుంది అనమాట. లేదు మనకు డైరెక్ట్గా కంటిన్యూగా బల్బుకి తనిగా కావాలి అనుకుంటే మనం వచ్చి తనిగా అడాప్టర్ ఎక్స్ట్రా వేసుకునేసి 2 అడాప్టర్ అన్నట్టు వేసి చేసుకోవచ్చు. అంత దూరం అవసరం లేదనుకుంటే అదే సింగిల్ అడాప్టర్ అంటే మనకు కంప్రెసర్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఫ్యాన్ రన్నింగ్లో ఉన్నప్పుడు వరకు మనకు ఆ బల్బ్ సెక్షన్ అనేది వెలుగుతూ ఉంటుంది. ఒకవేళ కట్ ఆఫ్ అయినప్పుడు బల్బ్ వెలగదు. మిగతా మనకు మామూలుగా రెస్ట్లో ఉన్నట్టు ఉంటుంది. మనం వచ్చి ఇప్పుడు ఆ బయోమెట్లో ఆ ఫీజు ఆ కనెక్షన్లన్నీ ఇచ్చేయబోతున్నాము. మనకు కావాల్సిన వైర్ల వరకు లాగేస్తున్నాము. ఇప్పుడు మన వైర్ల వరకు అంటే ఒక్కొక్కటి సెక్షన్ మనం తనిఖీ ఇచ్చేయాలన్నమాట. బయోమెట్లో 2 వైర్ ఉంది కదా, ఒక వైర్కి వచ్చి మనం న్యూట్రల్ వేయాలా. న్యూట్రల్ వచ్చి ఇప్పుడు మనం లాగి ఉన్నాం కదా, లోపల ఆల్రెడీ ఇక్కడ సెన్సార్ ఉండింది. ఆ సెన్సార్ వైరు మన కింద వచ్చి కనిపెట్టుకునేసి దానికి వచ్చి మనం న్యూట్రల్ అనేది ఇచ్చున్నాము. న్యూట్రల్ వచ్చి మనకి ఇప్పుడు బయోమెట్లకు ఒక సైడ్ ఇస్తాము. ఇంకొక సైడ్ వచ్చి ఆ బయోమెట్లో అవుట్ వచ్చి డైరెక్ట్గా పోయి మనకు ఆ హీటరు కింద నుంచి మనకు అంటే వోల్ఫుల్ టైమర్లో మనకు 1వ నంబర్ పిన్ను బ్లూ కలర్ వైర్ వస్తుంది. ఆ బ్లూ అనే వైర్ వచ్చి డైరెక్ట్గా హీటర్కి సింక్ అవ్వాలా. హీటరు మళ్ళీ ఆ బ్లూ కలర్ వైరు ఈ బయోమెట్ల అవుట్ 3 వచ్చి ఒకే దాంట్లో మనం జాయిన్ చేయాలా. అట్లా జాయిన్ చేస్తే మనకు ఒకవేళ ఇప్పుడు టైమర్ వచ్చి 8 hours డిఫాల్ట్ సిస్టమ్ ఆన్ అవుతుంది అంటే అప్పుడు వచ్చి మనకు న్యూట్రల్ వచ్చి ఈ బయోమెట్ల ఆన్లో ఉన్నప్పుడు అంటే మనకు అక్కడ టెంపరేచర్ 0 అయినా లేదు మైనస్ ఆ టెంపరేచర్ ఉన్నప్పుడు బయోమెట్ల అయితే అవుట్పుట్ ఇస్తుంది, ఆన్ అవుతుంది అనమాట. అప్పుడు ఈ న్యూట్రల్ సప్లై ఈ వైర్ నుంచి అవతల వైర్కి ఇచ్చేటప్పుడు మనకు హీటర్ అనేది ఆన్ అవుతుంది. లేదంటే హీటర్ ఆన్ అవ్వదు అనమాట. అంటే ఆ టెంపరేచర్ మైనస్ ఉంటేనే మనకు హీటర్ ఆన్ అవుతుంది, ఈ బయోమెట్లు ఆన్ అవుతేనే. లేదంటే హీటర్ అయితే ఆన్ అవ్వదు. ఇది మనం చెప్పింది. అంటే ఆ ఒక వైర్ వచ్చి ఫీజ్ నుంచి వచ్చే అవుట్ హీటర్కి పోయి ఉంటుంది. ఆ హీటర్కి ఇంకొక వైర్ వచ్చి ఇది ఇప్పుడు మనం జాయిన్ చేసేది. ఆ వైర్ నేరుగా పోయి కింద వచ్చి మనకు ఆ బ్లూ కలర్ పిన్ అంటే టైమర్లో 1వ నంబర్ పిన్కి ఇచ్చున్నాము. ఇప్పుడు దీనికి బయోమెట్లు మనం ఒక సైడ్ వచ్చి బయోమెట్లు దీనికి ఇచ్చేయాలన్నమాట. హీటర్కి ఇంకొక సైడ్ వచ్చేది ఆ వైర్ వచ్చి నేరుగా బ్లూ కలర్ పిన్కి పోతుంది. బ్లూ కలర్ అంటే 1వ నంబర్ పిన్ను బ్లూ కలర్ వైరు లెక్క. అది వోల్ఫుల్ సర్క్యూట్ డయాగ్రామ్ మనం చెప్పేది. ఇప్పుడు బయోమెట్లో 2 వైర్ వచ్చి ఒక వైర్ మనం హీటర్కి ఇచ్చున్నాము, ఇంకొక వైర్ వచ్చి న్యూట్రల్ అనమాట. బయోమెట్ల ఆన్లో ఉన్నప్పుడు మనకు న్యూట్రల్ సప్లై అనేది ఈ పక్క ఇస్తుంది. ఈ పక్క ఇచ్చినప్పుడు
హీటర్ అనేది ఆన్ అవుతుంది. ఆటోమేటిక్ టెంపరేచర్ తగ్గిన తర్వాత బయోమీటర్ ఆగిపోతుంది సప్లై ఇచ్చేది, అప్పుడు హీటర్ ఆగిపోతుంది అనమాట. దాదాపు వైరింగ్ మొత్తం అయిపోయింది. మనం టైమర్ 4 వైర్లు, మనం హీటర్కి బయోమీటర్కి 2 వైర్లు, ఒక వైర్ వచ్చి మనకు అవుట్పుట్ అంటే కంప్రెసర్కి మళ్ళీ అడాప్టర్కి ఇచ్చినాము. ఇప్పుడు మనం కంప్రెసర్కి ఇవ్వకుండా జస్ట్ ఈ బల్బ్ లైన్ ఫ్యాన్ లైన్ వరకు మనం చెక్ చేస్తున్నాం అనమాట. బల్బ్ అయితే పక్కా వెలుగుతుంది. ఇది థర్మాస్టాటర్ మనం ఇచ్చిండేది మెయిన్ సప్లై. ఇక్కడ థర్మాస్టాటర్కి వచ్చి దీన్ని అవుట్ టైమర్కి పోతుంది. టైమర్ నుంచి ఇదన్నీ ఫంక్షన్ అవుతూ ఉంటుంది అనమాట. ఫ్యాన్ కూడా మనకు రొటేట్ అవుతుంది. సో మిగతా అన్నీ అయిపోయింది. ఇప్పుడు మనం జస్ట్ కంప్రెసర్కి ఇచ్చి ఫ్రిడ్జ్ రన్నింగ్లో పెట్టడమే ఒకటి ఉన్నదనమాట. ఇది మోస్ట్లీ మనం రెడీ చేసేటట్టుంటే హోల్ వేసుకుని చేస్తే ఈజీగా ఉంటుంది, కానీ దాని వైర్ అన్నప్పుడు మనం చూసుకుని చేయాలి. ఇప్పుడు దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పైన రన్నింగ్లో ఉంది. దాని ప్యానల్ అన్నీ ఇచ్చేసి మనకు కూలింగ్ అయితే బాగా నీట్గా వచ్చింది. అన్ని పైపులకి ఐస్ అనేది కట్టున్నది, అంటే కూలింగ్ మనకు ప్రాబ్లం కాదు. ఈ వస్తువులన్నీ వర్క్ అవ్వడమే మనకు కావాల్సింది. వైరింగ్లో ఫ్యాన్ రన్ అవుతుంది, కంప్రెసర్ రన్ అవుతుంది, బల్బ్ అన్నీ వెలుగుతుంది అనమాట. సో వైరింగ్ అయితే సక్సెస్ఫుల్ అయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.